రాజీవ్ గాంధీ నేడు బ్రతికి ఉంటే దేశం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఇవాళ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. కార్యక్రమంలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పాలమల్లి మల్లికార్జున తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చిన్న వయసులోనే ప్రధాని అయ్యారని, దేశానికి ఎన్నో సేవలు అందించారని ప్రతాప్ రెడ్డి అన్నారు. ఆయన కుటుంబం దేశానికి ఎంతో సేవలు అందించిందని కొనియాడారు. ఈ రోజున మా ప్రీతమ నాయకులు రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ గారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. రాజీవ్ గాంధీ గారు ప్రధాని అయినప్పుడు మన భారతదేశాన్ని ఎంత అభివృద్ధి పరిచినాడో మనందరికీ తెలుసు. భారతదేశం ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే కేవలం అది రాజీవ్ గాంధీ గారితోనే సాధ్యమైంది. ఆయన హయాంలోనే ఐటీ వింగ్ అయితేనేమి, దేశ ప్రజల యొక్క పేద ప్రజల యొక్క బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన కృషి ఎంతో చేసినారు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దేశమంతా ఐక్యంగా ఉండాలని ఆయన ఎంతో కష్టపడి భారతదేశాన్ని అంతా ఐక్యంగా ఉంచినారు. మరోవైపు ఎంపీ అభ్యర్థి పాలమల్లి మల్లికార్జున మాట్లాడుతూ భారతదేశాన్ని ఆ రోజుల్లోనే టెక్నాలజీ వైపు నడిపించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆయన నేటికి బ్రతికి ఉంటే అమెరికా కంటే భారతదేశం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే దేశ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈరోజు మా నాయకుడు రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి సందర్భంగా 1944లో ఆయన పుట్టినప్పుడు స్వతంత్రం రాలేదు. 3-4-5 ఏళ్ళ పిల్లోన్నప్పుడే వాళ్ళ తాత నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు. తర్వాత 85లో పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే భారతదేశ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఏ పార్టీ కూడా అన్ని ఓట్లు రాలేదు. 514 పార్లమెంటు సీట్లు ఉంటే 514లో 504 పార్లమెంట్ల సీట్లు గెలిపించగలిగిన సత్తా నాయకుడు రాజీవ్ గాంధీ గారు. అటువంటి నాయకుడు తదనంతరము 91 వరకు ఎన్నో మార్పులు తీసుకొని వచ్చినాడు. ఎలక్ట్రానిక్ దాంట్లోనైతేనేమి భారతదేశ చరిత్రలో అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు మన ఆర్థికవేత్తగా ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇది ఆయన్ని తీసుకొని వచ్చి మినిస్టర్ని చేసి ఆర్థిక శాస్త్రవేత్తగా ఆయన్ని నిలబెట్టినాడు. తర్వాత దురదృష్టవశాత్తు శాంతి ఒప్పందం శ్రీలంకలో పోతే అక్కడ అటాక్ చేయాలని చూసినారు. ఆ అటాక్ నుండి తప్పించుకున్న తర్వాత 91లో ఎలక్షన్లలో రాజీవ్ గాంధీ గారి పెరంబదూరులో అతి కిరాతకంగా ఎల్టీటీ వాళ్ళు చంపడం జరిగింది. కాబట్టి ఆ రాజీవ్ గాంధీ గారే బతికి ఉంటే ఇప్పటికి ఇండియా ఎంతో 20 ఏళ్ళు ముందుగా సాగేదని మేము భావిస్తున్నాము. కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు మేధావులు అందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారని ఈ వర్ధంతి సందర్భంగా నేను కోరుకుంటున్నాను.